హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ 1904వ సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పరచబడింది. ఫీఫా జూరిచ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. వీరు నిర్వహించే టోర్నీ అంతర్జాతీయ టోర్నమెంట్ ప్రపంచ కప్ ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. మొట్టమొదటిసారి ఫుట్బాల్ ప్రపంచ కప్ని 1930వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఆతిథ్య దేశం ఉరుగ్వే, అలాగే విజేత దేశం కూడా ఉరుగ్వేనే. ఈ ఫీఫా వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫుట్బాల్ క్రీడకు సంబంధించి ఒక అత్యున్నతమైన పండుగ. ఇకపోతే ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026కు సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం లేదా తెలుసుకుందాం. మనకు తెలుసు ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఈసారి మనం చూసాం జూన్ నెల నుండి జూలై వరకు జరిగింది. ఫైనల్ మ్యాచ్ 19 జూలై 2026న జరగడం జరిగింది. భారత్ కాలగమనం ప్రకారం జూలై 20వ తేదీన ఎర్లీ మార్నింగ్ జరగడం జరిగింది. అయితే ఈ వీడియోలో పోటీ పరీక్షల కోణంలో ముఖ్య సమాచారాన్ని కరెంట్ అఫైర్స్గా మరియు కరెంట్ జనరల్ నాలెడ్జ్ జీకేగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 ఇది పురుషుల వరల్డ్ కప్లో 23వ ఎడిషన్. అంటే 1930వ సంవత్సరంలో మొట్టమొదటి ఎడిషన్ జరగడం జరిగింది. ఈ టోర్నీ 11 జూన్ 2026 నుండి 19 జూలై 2026 వరకు జరిగింది. ఈసారి ఈ 2026వ సంవత్సరం ఫీఫా ప్రపంచ కప్ను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. 3 దేశాలు కలిసి నిర్వహించిన తొలి ఫీఫా వరల్డ్ కప్ ఇదే. అంటే మొట్టమొదటిసారిగా 3 దేశాలు కలిసి ఈ ఫీఫా వరల్డ్ కప్ను నిర్వహించాయి. ఇందులో మొత్తం పాల్గొన్న జట్ల సంఖ్య ముప్పలుగా ఈ ఫీఫా ప్రపంచ కప్లో 32 జట్లు మాత్రమే పాల్గొంటాయి. అయితే ఈ సంవత్సరం 48కు ఫీఫా సంస్థ పెంచింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఫీఫా వరల్డ్ కప్. అంటే ఇప్పటి వరకు అన్ని జట్లు పాల్గొనలేదు. మొత్తం మ్యాచ్లు 104 మ్యాచ్లు నిర్వహించబడ్డాయి. 104 మ్యాచ్లు 12 గ్రూపులుగా, ఒక్కొక్క గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూపులో మొదటి 2 స్థానాలు పొందిన జట్లతో పాటు ఉత్తమ 8 3 స్థానాల జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. 12 గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో 4 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూపులో మొదటి 2 స్థానాలు, అవి ఉత్తమ స్థానాలుగా 8 జట్లుగా సెమీఫైనల్లో ఆడతాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి రౌండ్ ఆఫ్ 32 ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రారంభ మ్యాచ్ మెక్సికోలో ఎస్టాడియో అజెటికా స్టేడియంలో జరగగా, ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని మెట్ లైఫ్ స్టేడియంలో జరిగింది. ఇక మెక్సికో ఈ ఆతిథ్య దేశం 1970, 1926వ సంవత్సరంలో మరియు 2026వ సంవత్సరంలో 3 వేర్వేరు వరల్డ్ కప్పులకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా నిలిచింది. ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా. అంటే 2022వ సంవత్సరంలో ఈ అర్జెంటీనా గెలవడం జరిగింది. కాగా అది ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. ఈ ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 విజేత ఫైనల్ మ్యాచ్లో అదనపు సమయంలో, అంటే 90 నిమిషాలు ఉంటుంది, 45 నిమిషాలు బ్రేక్ టైం, ఆ తర్వాత 45 నిమిషాలు, మొత్తం 90 నిమిషాలు ఉంటుంది. ఆ సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు స్పెయిన్ మరియు అర్జెంటీనా ఎవరూ గోల్ స్కోర్ చేయలేకపోయారు. అయితే అదనపు సమయంలో ఎక్స్ట్రా టైం ఇవ్వడంతో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలుపొంది ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. రన్నరప్ అర్జెంటీనా. ఇది ఇందాక మనం చూసాం. వేదిక ఎక్కడ జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్? మెట్ లైఫ్ స్టేడియం అమెరికాలో జరగడం జరిగింది. అసలు ఈ అదనపు సమయంలో విజయ్ బేరీ మోగించిన గోల్ ఏంటంటే అది 106వ నిమిషంలో. అంటే అదనపు సమయం 30 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారు. ఆ 106వ నిమిషంలో ఫెర్రస్ టోరెస్ గోల్ చేసి స్పెయిన్ను గెలిపించాడు. దీనివల్ల స్పెయిన్కు ఇది 2వ ఫీఫా ప్రపంచ కప్ టైటిల్. అంతకుముందు 2010లో స్పెయిన్ మొదటిసారి ఈ కప్పును గెలుచుకుంది. మనకు 2010
ప్రపంచ కప్ స్పెయిన్ అనగానే మనకి ఐకార్ క్యాసిల్లస్ గుర్తుకు రావాలి. ఎవరు? స్పెయిన్ గోల్ కీపర్, ఆ టైంలో 2010లో గోల్ కీపర్. నెక్స్ట్, ఈ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 స్పెయిన్ గెలవటం వల్ల చరిత్రాత్మక ఘనత సాధించింది. ఒకే సమయంలో, అంటే రెండు ఒకటే తర్వాత ఎమ్మటెమ్మటే ఫీఫా పురుషుల ప్రపంచ కప్ 2026ను, అలాగే ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2023 టైటిళ్లను సొంతం చేసుకున్న రెండవ దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. అంటే 2023లో మహిళల కప్పు, దమ్మటే నెక్స్ట్ వెంటనే 2026లో ఫీఫా పురుషుల ప్రపంచ కప్ను గెలవడం జరిగింది. దాని ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి దేశం జర్మనీ. 2007 సంవత్సరంలో మహిళల ఫుట్బాల్ కప్, అలాగే 2014 సంవత్సరంలో పురుషుల ఫుట్బాల్ వరల్డ్ కప్ను కైవసం చేసుకొని రికార్డ్ చరిత్ర సృష్టించింది. నెక్స్ట్, ఈ ఫైనల్ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే, ఈ అదనపు సమయంలో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డు పొందాడు. రెడ్ కార్డు అంటే ఇంకా మ్యాచ్లో రూల్స్ను ఉల్లంఘిస్తే రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించేస్తారు. అప్పుడు అర్జెంటీనా 10 మందితో ఆడాల్సి ఉంటుంది. దానివల్ల స్పెయిన్ విజయవంతంగా గోల్ చేయడం ఈ ఫుట్బాల్ 2026ను ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ను గెలవడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. 106వ నిమిషంలో ఎవరు గోల్ చేశారు, అలాగే రెడ్ కార్డు ఎవరికి వచ్చింది. నెక్స్ట్, ఫీఫా ప్రపంచ కప్ 2026లో వరల్డ్ ఛాంపియన్స్ అంటే విజేత స్పెయిన్, రన్నరప్గా అర్జెంటీనా, 3వ స్థానంలో ఇంగ్లాండ్, 4వ స్థానంలో ఫ్రాన్స్. ఈ 3వ స్థానం కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తలపడడం జరిగింది. ఇక్కడ మనము ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఒక పాయింట్ని గుర్తుంచుకోవాలి. ఒక ఆటగాడి పేరు, అదే ఇంగ్లాండ్కి సంబంధించి సాకా. ఇతను ఈ మ్యాచ్లో, ఈ 3వ స్థానానికి జరిగే ఈ మ్యాచ్లో సెమీఫైనల్లో అతను 3 గోల్స్ అంటే హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఈ ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026కు సంబంధించి అవార్డులు: గోల్డెన్ బాల్ ఉత్తమ ఆటగాడు రోడ్రి, స్పెయిన్కి సంబంధించి ఇతనే కెప్టెన్. గోల్డెన్ బూట్ అత్యధిక గోల్స్ చేసింది కిలియన్ ఎంబాపే. తను ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి, మొత్తం 10 గోల్స్ చేశాడు. అంటే ఈ 2026 టోర్నమెంట్లో మొత్తం తను చేసిన గోల్స్ 10. మొత్తం ఓవరాల్గా ఫుట్బాల్ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో తను 22 గోల్స్ చేయటం జరిగింది. అలాగే ఈ గోల్డెన్ బూట్ను ఈ కిలియన్ ఎంబాపే 2022 సంవత్సరంలో కూడా గెలవడం జరిగింది. ఉత్తమ గోల్ కీపర్ గోల్డెన్ గ్లవ్ ఉనాయ్ సిమోన్, స్పెయిన్ దేశానికి సంబంధించిన గోల్ కీపర్. మనకి ఇందాక స్పెయిన్ దేశానికి సంబంధించిన గోల్ కీపర్ 2010 సంవత్సరంలో ఎవరు? ఐకార్ క్యాసిల్లస్. నెక్స్ట్, ఉత్తమ యువ ఆటగాడు పావ్ కుబార్సి, స్పెయిన్ దేశానికి సంబంధించిన ఆటగాడు. ఫెయిర్ ప్లే అవార్డు నెదర్లాండ్ దేశానికి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, ఈ ఫీఫా 2026కు సంబంధించి కొంత అదనపు సమాచారం గురించి తెలుసుకుందాం. ట్రిపుల్ క్రౌన్ విజేతలు. ఫ్రాన్స్ తర్వాత ఒకే సమయంలో 3 ప్రధాన టైటిల్ను కలిగి ఉన్న రెండవ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఫీఫా ప్రపంచ కప్ 2026, యూఈఎఫ్ఏ యూరో కప్ 2024, యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ 2023, ఈ మూడింటిని ఒకేసారి గెలిచింది ఈ స్పెయిన్ దేశం. రెండవ దేశంగా రికార్డు నెలకొల్పి తర్వాత వరుసగా ఈ స్పెయిన్ దేశం 30 మ్యాచ్లలో 29 విజయాలు, 9 డ్రాలు, అపజయం లేకుండా నిలవటం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇటలీ దేశం 37 మ్యాచ్లు అపజయం లేకుండా విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, అధికారిక థీమ్ సాంగ్ మోర్ దాన్ ఏ గేమ్. దీన్ని పాడిన వ్యక్తి డై షకీరా అండ్ బోర్నో బాయ్. వాళ్ళిద్దరూ సింగర్స్ కలిసి ఈ పాటను పాడడం జరిగింది. నెక్స్ట్, అధికారిక మ్యాచ్ బాల్ ట్రియాండా. ఈ బాల్ను అడిడాస్ సంస్థ రూపొందించడం జరిగింది. ముందు ఈ బాల్ను 100 మ్యాచ్లకు ఒక బాల్
ఆడటం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక బాల్, ఇది తెలుపు నలుపు గోల్డ్ కలర్ కలిగి ఉన్న ఈ బాల్ సెమీఫైనల్లో ఒక బాల్ ఆడటం జరుగుతుంది. ఈ బాల్ ఏ ఆధారితంగా ఈ బాల్ రూపొందించడం జరిగింది. ఈ బాల్ పైన ఇప్పుడు దాకా ఏవేవి ఆతిథ్య దేశాలు ఉన్నాయో ఫీఫా ప్రపంచ కప్ను వాటి పేర్లన్నీ మొత్తం 16 దేశాలు ఉన్నాయి. వాటి పేర్లన్నీ ఈ బాల్ పైన ట్రయాండా ఈ బాల్ పైన ముద్రించడం జరిగింది. నెక్స్ట్, తదుపరి ఫీఫా టోర్నమెంట్లు 2030 ఫీఫా ప్రపంచ కప్ పురుషులదికి సంబంధించి మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇది ఫీఫా ప్రపంచ కప్ 100వ వార్షికోత్సవాన్ని వేడుకగా అప్పుడు జరుగుతుంది. 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే 1930 సంవత్సరం ఫస్ట్ది జరగడం జరిగింది కదా. 2030 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. నెక్స్ట్, 2027 ఫీఫా మహిళల ప్రపంచ కప్ బ్రెజిల్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్, తొలిసారిగా ఈ ఫీఫా 2026 వరల్డ్ కప్ ఛాంపియన్స్ విజేతలకి రింగ్స్ బహుకరించడం జరుగుతుంది. తొలిసారిగా అంటే ఇప్పటి వరకు ఓన్లీ ఫీఫా ట్రోఫీ ఇస్తారు, అలాగే గోల్డ్ మెడల్స్ ఇస్తారు. వాటితో పాటు మొట్టమొదటిసారిగా ఈ రింగ్ను విజేత జట్టుకు ఇవ్వటం, ఆటగాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఫీఫా విన్నర్స్ టీంకు 481 కోట్లు ప్రైజ్ మనీ ఇవ్వటం జరుగుతుంది. రన్నరప్కి $3,30,00,000 అంటే 317 కోట్లు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ఫీఫా వరల్డ్ కప్ టైటిల్స్ ఇప్పటి వరకు బ్రెజిల్ 5 సార్లు గెలవటం జరిగింది. ఓకే, మనకి బ్రెజిల్ అంటే పీలే గుర్తుకు రావాలి, ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడా. అలాగే 2026 సంవత్సరంలో నెయ్మర్ బ్రెజిల్ దేశానికి సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. కొన్ని ముఖ్యమైన MCQs చూద్దాం. 2026 ఫీఫా ప్రపంచ కప్కు ముందు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో ఏ ఫుట్బాల్ దిగ్గజం స్టార్ను అందుకున్నారు? 2026 ఫీఫా ప్రపంచ కప్ ముందు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో ఏ ఫుట్బాల్ దిగ్గజం అంటే ఆయన పేరు డేవిడ్ బెక్హామ్. ఈయన జూన్ 12, 2026న హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో ఫేమ్ స్టార్ను అందుకున్నారు. ఈ హాలీవుడ్ ఫేమ్ స్టార్ ఫుట్బాల్ మరియు ప్రపంచ సంస్కృతికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభిస్తుంది. నెక్స్ట్, ఈ ఫీఫా ప్రపంచ కప్లో 17 సంవత్సరాల 246 రోజుల వయస్సుతో అతి చిన్న ఆటగాడు ఎవరు? ఆయన పేరు గిల్బర్టో మోరా. ఇతనికి 17 సంవత్సరాలు 240 రోజులు అంటే 2008లో జన్మించడం జరిగింది. నెక్స్ట్, 2026 ఫీఫా ప్రపంచ కప్ 6 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? 40 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్ సూపర్ స్టార్. 2006లో, 2010లో, 2014, 2018లో, 2022లో, 2026లో గోల్స్ చేయటం జరిగింది. ఈ ఫీఫా 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఉజ్బెకిస్తాన్ పైన 2 గోల్స్ చేయటం జరిగింది. తద్వారా 6 టోర్నమెంట్లలో గోల్ స్కోర్ చేయటంలో చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్, ఈ ఫీఫాకు సంబంధించి జీకే గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఇది 21 మే 1904 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్. అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటియానో. ప్రస్తుత సభ్య దేశాలు 211. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ పాలక సంస్థ ఫీఫా. ఫీఫా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫీఫా వరల్డ్ కప్ను నిర్వహిస్తుంది. మొదటి ఫీఫా వరల్డ్ కప్ 1930. మొదటి ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఉరుగ్వే. మొదటి ప్రపంచ కప్ విజేత ఉరుగ్వే. అలాగే 2026 సంవత్సరంలో ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రపంచ కప్ను స్పెయిన్ దేశానికి డొనాల్డ్ ట్రంప్ మరియు
అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కలిసి ట్రోఫీని అందజేశారు. ఇంతవరకు ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ గురించి మనం తెలుసుకున్నాం. ఏ పోటీ పరీక్ష నుండైనా, ఏ స్థాయి పోటీ పరీక్షకైనా ఈ సూపర్ టాపిక్ నుండి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. కుదిరితే కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.